మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఆరాధనలో మనందరం మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించగలిగాం. మరి సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుకుందాం. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక నాకు తోచని చెప్పి వారిని హెచ్చరించెను. చాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానం ఏమిటని మనం చూసినట్లయితే, ఆలస్యం వలన అడ్డదారికి వెళ్ళకూడదు. చెప్పండి. ఆలస్యం వలన అడ్డదారికి, దానివల్ల ప్రమాదం. దేవుడు మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు ఆలస్యం అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఆలస్యం చేయడం దేవుని ఉద్దేశం కాదు, కానీ దేవుడు ఆయన నిర్ణయ కాలంలో ఆయన పనిచేస్తాడు. అయితే అది మనకు ఆలస్యం అనిపించింది కదండి. మనకి ఆలస్యం. లోకంలో ప్రజల యొక్క ఇబ్బందులను బట్టి, ప్రజల యొక్క మాటలు, నిందలు, అవమానాలను బట్టి, మన అవసరతను బట్టి, మన ఆలోచన, మన మిడిమిడి ఆలోచన జ్ఞానాన్ని బట్టి మనకు అది ఆలస్యంగా అనిపించిద్దేమో, కానీ దేవుని యొక్క పని, ఆయన వాగ్దానం చేసిన పని ఆయన నిర్ణయ కాలంలో జరిగింది. అయితే ఆయన నిర్ణయ కాలాన్ని మనం గుర్తెరగాలి అని అంటే ఎలా గుర్తెరగాలి? దేవుని వాక్యం ద్వారా మనం గుర్తెరగాలి. దేవుని యొక్క సేవకులు వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు మనం గుర్తెరగాలి. ఒకటి. రెండు, మనం వాక్యం చదువుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన ప్రేరేపించినప్పుడు ఏ మాట దగ్గర ప్రభు నిన్ను ఆపి నీకు హెచ్చరిస్తూ ఉన్నాడో దానిని గుర్తెరిగి మనం నడవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలుని అప్పటికే ఒక బందిపోట్లాగా బంధించి పౌలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారు ఆయనను తీసుకెళ్ళి చెరసాల్లో వేయడానికి, ఆయన తీసుకెళ్ళి ఆయనని న్యాయ విచారణ చేయడానికి పౌలు మాటను బట్టి వారు ప్రయాణమై ఇటలీ వెళ్తూ ఉన్నారు. రోమ్ పట్టణం నుండి ఇటలీ వెళ్తున్నారు. ఎక్కడికి? మేము ఓడ ఎక్కి చందమరువచ్చిలో మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవాళ్ళని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను అగుస్తు పట్టణంలో శతాధిపతి అయిన ఏలి అను వారికి అప్పగించిరి. వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఆసియా వెంబడిన పట్టణముకు ప్రయాణమైపోతూ ఉన్నారు. పోతూ ఉన్న సమయంలో ఆ దినాల్లో ప్రయాణాలు ఎలా ఉన్నాయంటే, ట్రైనులు లేవు, విమానాలు లేవు, హెలికాప్టర్లు లేవు, బస్సులు కూడా లేవు. ప్రయాణాలు రెండు రకాలుగా ప్రయాణాలు చేసేవాళ్ళు. ఒకటి కాలినడకన ప్రయాణం, కింద భూమి మీద ప్రయాణం కాలినడకన, లేకపోతే కంచర గాడిదలతోనూ గుర్రాలతోనూ ఇలా జంతువుల మీద ప్రయాణం, ఏనుగుల మీద ఇట్లా ప్రయాణం జరుగుతూ ఉండేది, ఒంటెల మీద. రెండో ప్రయాణం నీటిలో ప్రయాణం, అది పడవలతో ఓడలతో ప్రయాణం. ఈ రెండే ఆనాడు మానవులకి వెసులుబాటులో ఉంది. అప్పుడు వాళ్ళు ప్రయాణం చేయగలిగేది. పౌలుని ఇక్కడ ఇటలీ నుండి బయలుదేరి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ పౌలునితో పాటు కొంతమంది ఎవరున్నారు, వాళ్ళు ఖైదీలు కూడా వాడెక్కిచ్చారు. పౌలు ఖైదీ చేయబడ్డాడు. పౌలుతో పాటు మరికొంతమంది ఖైదీలని వారు తీసుకొని శతాధిపతితో కలిసి వెళ్తూ ఉన్నారు. శతాధిపతి అంటే 100 మందికి ఒక అధికారిగా ఉండేవాడు. కాబట్టి ఆ అధికారి యొక్క నాయకత్వంలో వారు బయలుదేరి ఓడ ఎక్కి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడులాగా ఓడ ప్రయాణం అంటే అంత సులువేం కాదు. ఆ దినాల్లో ఓడ ప్రయాణాలు చాలా ప్రమాదకరమైన ప్రయాణాలు. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి
ఇప్పుడున్న ఓడలు ఎలా ప్రయాణం చేస్తాయి? పెట్రోల్తో డీజిల్తో ప్రయాణం చేస్తాయి కదా. ఆ స్టీమర్లు ఉంటాయి, ఆ బోట్లు ఉంటాయి, వాటికి ఆ యొక్క మిషన్లు ఉంటాయి కాబట్టి మిషన్లతో ప్రయాణం కాబట్టి చాలా ఫాస్ట్గా ప్రయాణం చేస్తాయి. ఆ దినాల్లో ఈ ఆయిల్తో టెక్నాలజీ లేదు. ఓడలు పడవలు ప్రయాణం చేసేది ఎట్లాగంటే ఒక తెరచాప వేసేవాళ్ళు, పెద్ద క్లాత్ లాగా కర్రగట్టి మధ్యలో, అది 3 కోణాల్లో నిలబడి ఉండిద్ది. అది గాలి ఎటు వీస్తే ఆ గాలికి అనుగుణంగా ప్రయాణం సాగుతూ ఉంటుంది. అంటే ఆ దినాల్లో పడవలు ఎలా ప్రయాణం చేస్తాయి? గాలికి తెరచాపలకు అనుకూలంగా ప్రయాణం చేస్తాయి. అంటే టెక్నాలజీ లేని రోజులు అవి. 2024 సంవత్సరాల క్రితం సంగతి మాట్లాడుతున్నాడు భక్తుడు ఇక్కడ. వారు ప్రయాణమే వెళ్తూ ఉన్నారు. వారు సముద్రంలో ప్రయాణం వెళ్తున్న టైంలో సంవత్సరాలు ప్రయాణం చేసేవాళ్ళమ్మ. 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు కాదు, సంవత్సరాలు ప్రయాణం చేసేవారు. ఎందుకంటే గాలి ఏ టైంలో ఎటు వీచిద్దో ఆ గాలి వచ్చినప్పుడు దాకా ఎదురు చూసి ఆ గాలి వచ్చినప్పుడు ప్రయాణం అయ్యారు. ఆ గాలి ఆగిపోయిన తర్వాత మరో దిక్కు గాలి వస్తున్నప్పుడు ఆగిపోయి అక్కడ లంగర్లేసి కొంతకాలం అక్కడ ఉంటారు, మళ్ళీ గాలి వచ్చిన దాకా. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, పౌలు ఏం చెప్తా ఉన్నాడంటే, అయిలారా మనం వెళ్ళబోయే ప్రయాణం ప్రమాదకరమైంది. సముద్రంలో మాట్లాడుతున్నాడు. మనం వెళ్ళబోయే ప్రయాణం ప్రమాదకరమైంది కాబట్టి నాకు అది తోస్తూ ఉంది, మనం ఇక్కడ కొంతకాలం ఉండడం మేలు అంటున్నాడు. చూడండి ఒకసారి చదవండి 9వ వచనంలో, 10వ వచనంలో. అప్పుడు పౌలు ఏమంటున్నాడు? అయిలారా ఈ ప్రయాణం వలన సరుకులను వాడను మాత్రమే కాక మన ప్రాణం కూడా హాని బహు నష్టము కలుగునట్లు నాకు తోతున చెప్పి వారిని హెచ్చరించాడు. శతాధిపతికి చెప్పాడు. అయితే శతాధిపతి చేస్తాడు. కింద వచ్చిన శతాధిపతి పౌలు చెప్పిన మాట నమ్మక నావికుడు ఓడ యజమానుడు చెప్పిన దాన్నే నమ్మాడు. కొన్ని ఆలస్యాలు క్షేమకరం. పౌలు చెప్తా ఉన్నాడు, అయిలారా మన ప్రయాణం చేయటం ప్రమాదకరంగా ఉంది, జాగ్రత్త, మన ఇక్కడ ఉండడం మంచిది అని చెప్తే పౌలు మాటను నమ్మక ఆ శతాధిపతి ఆ నాయకుడి యొక్క మాటలు విని వాళ్ళని తీసుకొని బయలుదేరాడండి. వెళ్ళిపోతే ఏం జరిగింది అని చూస్తే, వారు కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి ప్రమాదం వచ్చింది. చూడండి ఆ వచనంలో 13లో, మరియు దక్షిణ గాలి మెల్లగా విసుచుండగా వారు తమ ఆలోచన సమకూడింది తలంచి కేతుధరిని ఓడ నడిపించిరి. కొంచెం సేపు అయిన తర్వాత పెనుగాలి క్రేతి మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించువాని గాలి పడవను భద్రపరచడం కష్టంగా మారింది. పడుగుమేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 19వ వచనం చూద్దాం. 3 దినముల తర్వాత చేతులార ఓడ సామాగ్రి పారవేసి కొన్ని దినములు సూర్యుడు ఆయనను నక్షత్రములను కనబడక పెద్ద గాలి మీద చూశారండి. పౌలు చెప్పిన మాట వారు వినల. ఆలస్యం అయిందని చెప్పేసి ఆగుదామని చెప్పాడు పౌలు. ఆలస్యం అయితే పర్వాలేదు, ఆగుదాం, రానున్న పరిస్థితులు ప్రమాదకరం అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు? పౌలు మాట వినకుండా ఏమండి ఏం చేశాడు? ఇతర శతాధిపతి ఓడ యజమానుడి మాట విన్నాడు. మరి కొంతమంది కలిసి ఏమండి వాళ్ళు చేసిన ఆలోచన, ఎక్కువ మంది ఆలోచన వచ్చిన 12లో చూస్తే ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. ఎక్కువ మంది చెప్పారు కదా అని చెప్పి అది నిజమైపోదు, అది మంచిదైపోదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలు చెప్పిన మాట వినకపోవడం ద్వారా, ఆలస్యం అని వాళ్ళు ఆగకుండా తొందరపడి వెళ్ళడం ద్వారా ఎంత ప్రమాదం జరిగింది.
వారి చేతులారా ఓడలోని సామాగ్రి అంతా నేలపాలు చేసేసారు. మాత్రమే కాదు, పెద్ద గాలి వీచి ఏమంటే చివరికి ఆ యొక్క ఓడ కూడా బద్దలైపోయే పరిస్థితి వచ్చేసింది. ఓడ బద్దలైపోయింది కూడా. అయితే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఏం చెప్తా ఉన్నాడు పౌలు కంటే వచ్చిన 23 చూడండి. గడిచిన రాత్రి నా యొద్దకు వచ్చి, పౌలా భయపడకము, నీకు కైసరు ఎదుట నిలబడి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుణ్ణి అనుగ్రహించి ఉన్నాడని వానితో చెప్పెను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారము చాలండి. పౌలుకి దేవుని దూత దేవుడు ఎలా మాట్లాడేట, అయ్యలారా మీకేం కాదు, ఇక్కడున్న ఖైదీలు కూడా అందరం కలిసి మనం క్షేమంగా వెళ్తాము అని చెప్పారు కదండి. దేవుడు నమ్మదగిన వాడు. వారు లేని పనులు చేసినా, వాళ్ళు ఎదురు తిరిగి పనులు చేసినా, దేవుని సేవకుడైన పౌలు చెప్పిన మాటలు వినకపోయినా దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. వాళ్ళు భయంతో వణిగిపోతా ఉన్నారు. సరుకులు పడేశారు, వాడబద్దలైపోతుంది, ఆకలితో ఉన్నారు కదండి. పౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు, సౌలా అని దేవుడు మాట్లాడు. ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడిన, సౌలు భయపడద్దు అని అంటున్నాడు. సోదరుడు సోదరి, తద్వారా వాళ్ళకి ఏం చేశారు? వాళ్ళు ఆలస్యమని నిలక వారు చేసిన తొందరపాటు వల్ల సరుకులు పాడైపోయినాయి, వాడ బద్దలైపోయింది. వారు భయముతో వణుకుతో రాత్రులు అక్కడ గడిపిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ఏమన్నా ఉన్నాడు, ఆలస్యం వలన ఏమంటే అడ్డదారు వెతుక్కుంటే అది ప్రమాదకరం. ఈనాడు నీవు నేను కూడా లోకంలో దేవుడు చెప్పిన మాటను వినకుండా లోకంలో ఎక్కువ మంది చెప్పిన మాటలు తీసుకుంటాం కదా. ఎక్కువ మంది మాటలు తీసుకున్నారు వీళ్ళు. చూడండి వచ్చిన 12 చివరి చూద్దాం. 12 చివరి వచ్చిన 12 చివరిలో అమ్మా ఏం చెప్పారు? ఎంతమంది చెప్పారు? ఎక్కువ మంది చెప్పారట. ఎక్కువ మంది చెప్పారు. మాట తీసుకోవడం ద్వారా ఎంత ప్రమాదకరం జరిగిందండి. ఈనాడు నీవు నేను కూడా లోకంలో పెద్దవాళ్ళు చెప్పారు, ఎక్కువ మంది చెప్పారు, నలుగురు నడిచేదే బాట అనే మాటలు ఇవన్నీ పాత చింతకాయ పచ్చళ్ళు అండి. ఇవి లోక సంబంధించినవి, వాటి జోలికి మీరు వెళ్ళకూడదు. నలుగురు నడిచితే బాట ఇద్దా? నలుగురు నడిచితే బాట ఏదనేది పెద్దవాళ్ళు చెప్పిన అర్థం ఏంటంటే, ఒక గడ్డి సంబంధించిన లేకపోతే ఒక చిక్కు దారి, అక్కడ సరైన బాట వేయలేదు, అక్కడ బాట వేయలేదు, అదంతా కూడా ముళ్ళతప్పులతో లేకపోతే ఆ గడ్డితో మలిచి ఉందనుకోండి. ఎక్కువ మంది అటుగా నడిచారనుకో, అక్కడేమైతే ఒక బాట ఏర్పడిద్ది, అది దాని అర్థం. అంతేగాని అందరూ కలిసి ఎక్కువ మడిచిన దారే బాట ఇద్దనడం ఇది మన జీవితంలో సరిగదు, లోకం సంగతి. కానీ దేవుని విషయంలో అలా కాదు. కానీ ఇక్కడ ఎక్కువ మంది చెప్పారు కదా అని, వాడ నాయకుడు చెప్పాడు కదా అని శతాధిపతి చేసిన పనికి ప్రమాదం వచ్చిందా లేదా? కనుక లోకంలో ఎక్కువ మంది చెప్పారని తీసుకోవద్దు, లేకపోతే ఆలస్యం అవుతుందని అడ్డదారులు దొక్కొద్దు, ఆలస్యం అవుతుందని మన సొంత నిర్ణయం తీసుకోకూడదు. కానీ దేవుడు నిర్ణయ కాలంలో నా జీవితంలో నీకు ఏర్పాటు చేసిన బహుమానం ఆయన ఇస్తాడు. అయితే నువ్వేం చేయాలా? దాని కొరకు నిరీక్షణ కలిగిన వారవై ఉండాలా, ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలా, ఓర్పు కలిగి ఉండాలా, విశ్వాసం కలిగి ఉండాలా, నమ్మకం కలిగి ఉండాలా, దేవుని వైపు చూడాలా. లోకం వైపు చూడకూడదు, మనుషుల వైపు చూడకూడదు. లోకం వైపు చూశారు, మనుషుల వైపు చూశారు, ఎక్కువ మంది వైపు చూశారు, శతాది వైపు చూశాడు, వాడు నాయకుడి వైపు చూశాడు. తద్వారా ఆ వాడ ఏమైపోయింది? ప్రమాదంలో పడింది. జాగ్రత్త. లే సోదరి సోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రమాదం ఉంది అని నీకు తెలిసేలోపు జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. వీళ్ళు పౌలు చెప్పిన మాట వినకపోవడం ద్వారా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సామానంతా పాడైపోయింది. రాత్రులు అన్నం లేకుండా వాళ్ళు పడుకొని ఏడుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని సేవకుడు చెప్పిన మాటను వాళ్ళు ఏం చేశారు? పెడచెవిన పెట్టారు. కనుక ఆలస్యం అవుతుందని అడ్డదారులు దొక్కడం వల్ల ఎంత ప్రమాదం కదండి. మనందరికీ బాగా తెలిసిన వారు ఆదికాండం 16వ అధ్యాయం వచ్చిన 4లో మనం చూస్తే ఏమండి, విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. ఆయన జీవితంలో కూడా ఏం జరిగింది? దేవుడు ఒక వాగ్దానం చేశాడు.
అబ్రహాముని ఆకాశ నక్షత్రములు భూమి మీద ఇసుకరేణులంతగా నీ సంతతిని ఏం చేస్తానన్నాడు? అభివృద్ధి చేస్తానన్నాడు. అయితే ఏం జరిగింది? ఆయనకి ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఏమండి, పని మనుషులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, సంతానం లేదు కదా. 16:4 చూడండి ఏం జరిగిందో. అమ్మా అతను ఏం చేశాడట? అది గర్భవతి అయ్యాను. ఏమైందంటే దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు వాగ్దానం చేశాడు? అబ్రహాముకి 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నీ సంతానాన్ని అభివృద్ధి ఇసుక రేణువుల్లాగా ఆకాశ నక్షత్రంలాగా చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసే దేవుడు విడిచిపెడతాడమ్మా? వాగ్దానం చేసే దేవుడు మర్చిపోతాడా? ఆయన మర్చిపోవాలా. కాకపోతే ఆ పని వీళ్ళ దృష్టిలో ఆలస్యమైంది. ఆయన 75 సంవత్సరాలప్పుడు ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏమైంది? ఆలస్యమైంది వీళ్ళ దృష్టిలో, దేవుని దృష్టిలో కాదు. దేవుడికి ఒక నిర్ణయ కాలం ఉంది. అబ్రహాము ద్వారా దేవుడు ప్రపంచానికి ఒక అద్భుతాన్ని చేసి చూపించాలని ఆయన ఉద్దేశం. అబ్రహాముకి అది అర్థం కాల, శారాకి అర్థం కాల, కానీ ఆయన ఇస్తానన్నాడు కదా. ఇది నమ్మాలా లేదా? ఆయన ఇస్తానన్నాడు. నువ్వేం చేయాలా? ఎదురు చూడాలా, ప్రార్థన చేయాలా, ప్రభుతో 10 మార్లు దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండాలా. ప్రభు ఇస్తానన్నావు కదా, లోకంలో ఇబ్బందులు వస్తున్నాయి, లోకంలో నిందలు వస్తున్నాయి, ప్రభు అని ఎదురు చూడాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? శారా అబ్రహాముకి పక్కనున్న అడ్డదారి చూపించింది. ఆలస్యమైంది కదయ్యా, ఇంకెంతకాలం ఆగుతావు? ఎక్కడికి వెళ్ళినా గొడ్రాలంటున్నారు, అవమానిస్తున్నారు, ఇక నేను భరించలేను. అయితే మనకు పద్ధతి ఉంది కదా, నా దాసురాలని నీకు ఇచ్చినప్పుడు ఆమె కనే బిడ్డ నా బిడ్డ అయినప్పుడు నేను తల్లినవుతాను ఆమె ద్వారా నీ సొంత ఆలోచన చేసిందండి. తద్వారా ఏమైంది? అడ్డదారి వెదగడం ద్వారా అబ్రహాము ఏమండి హాగరుతో పోవడం ద్వారా పుట్టిన కుమారుడే ఎవరు? ఇష్మాయేల్. ఇష్మాయేల్ దేవుని ప్రణాళికలో పుట్టినవాడు కాదు. హాగరుతో సంతానం దేవుని ఉద్దేశం కాదు, ఇది అడ్డదారి. ఆనాడు శారా యొక్క బలహీనత అడ్డదారి ఎక్కే పరిస్థితి అయిపోయింది. అడ్డదారిలో వెళ్ళడం ద్వారా ఇష్మాయిల్ కలగడం ద్వారా, ఆ ఇష్మాయిల్ యొక్క పుట్టుక ద్వారా ఈరోజు ప్రపంచ మానవాళిలో ఎన్ని ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. భారతదేశానికి పాకిస్తాన్కి ఎప్పుడూ సఖ్యత ఉండదు కదా. ఇస్రాయేల్ పట్టణానికి పక్కనున్న 10 దేశాలకి ఎప్పుడూ సఖ్యత ఉండదు. కారణం ఏంటంటే ఆనాడు శారా చేసిన అడ్డదారి ఆలస్యాన్ని భరించలేక పక్కన చూసిన చూపు వల్ల ఈనాడు ప్రపంచ మానవాళి ఎన్ని శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అబ్రహాము సంతానమే ఎవరు? ఇసాకు, ఇష్మాయిలు. కానీ ఇద్దరికి అమ్మా పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. ఈనాడు కూడా గాజాలో ఏమండి అక్కడ మనం చూస్తే ఇస్రాయిల్కి గాజాకి సుమారుగా 9 నెలల నుండి యుద్ధం జరుగుతూనే ఉంది. జరుగుతుందా లేదా? అవి అర్థం కాని ప్రజలు టీవీ ఛానల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అమాయకులైన వారు చనిపోయారు, అమాయకులైన వారు చనిపోయారు అని చెప్తున్నారు. కాదండి, ఇశ్రాయేలు పట్టణాన్ని లేకుండా, దేవుని బిడ్డల్ని భూమి మీద లేకుండా పూర్తిగా తుడిచివేయాలన్నదే ఏమండి ఇష్మాయిల్ యొక్క ఆలోచన, అపవాది యొక్క ఆలోచన. ఇశ్రాయేలు పట్టణం అనేది భూమి మీద లేకుండా తుడిచివేయాలని ఏకకాలంలోనే 9 నెలల క్రితం ఒకే రోజు ఒకేసారి 5,000 మిజైల్స్ వాళ్ళ మీద వేసినప్పుడు దేవుడు దాని నుండి వారిని కాపాడాడు. అదే 5,000 మిజైల్స్ కనుక ఏకకాలంలో భారతదేశం మీద పడినట్లుగా అయితే సుమారుగా ఒక 50 కోట్ల మంది పైన చనిపోయేవాళ్ళు. మన భూమిలో, మన దేశంలో సగం మంది తుడిచిపెట్టుకుపోయేవాళ్ళే. మనకు అంత టెక్నాలజీ లేదు. అది చిన్న దేశమే, మన బాపట్ల జిల్లా అంత ఉంటుంది. మన జిల్లా కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లా అంత ఉంటుంది ఆ దేశం. హైదరాబాద్ కంటే కూడా జనాభా తక్కువ. హైదరాబాద్లో 1 కోటి కంటే ఎక్కువ మంది జనాభా ఉన్నారు. కేవలం హైదరాబాద్ పట్టణం చెప్తున్నాం, తెలంగాణ కాదు. కానీ ఇశ్రాయేలు పట్టణంలో ఎంతమంది జనాభా అంటే 97 లక్షల మంది. 1 కోటి మంది కూడా లేరు. తక్కువ మంది జనాభా, కానీ దేవుడు ఎక్కువ కార్యాలు వాళ్ళ పక్షాన నిలబడి చేస్తూ ఉన్నాడు. వారి టెక్నాలజీ లేకుండా ఏ దేశం
గెలవలేదు. అమెరికా సైతం వాళ్ళ టెక్నాలజీ వాడుకోవాల్సిందే. భారతదేశం, అన్ని దేశాలు కూడా ఈరోజు సెల్ ఫోన్లు కానీ, కరెంటు కానీ, ఏమండి, నీ చేతిలో ఉన్న మనం వాడుకునే ప్రతిదీ కూడా, ఈ మైక్ కానీ, రేడియో కానీ, టీవీ కానీ, ఏదైనా కనిపెట్టారంటే దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలే. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు. ఇస్సాకు, ఆనాడు అబ్రహాము, ఏమండి, పక్కన చూడడం ద్వారా ఎంత ప్రమాదం జరిగింది. ఈనాడు భూమి మీద బిడ్డలకు ఏం లేదు, సమాధానం లేకుండా పోతుంది. కనుకనే దేవుడు ఆలస్యం చేశాడు కదా అని అడ్డదారులు తొక్కకూడదు. మరొక వ్యక్తిని మీ ముందు ఉంచడానికి సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయో జనులు తమ యొద్ద నుండి చెదరపోవట చూసి దహన బలులు సమాధాన బలులు నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలులు అర్పించెను. ఎవరండి? ఎవరు? ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు. సౌలుని దేవుడు ప్రజల కోరికను బట్టి రాజుగా నియమించాడు తప్ప దేవుడు ఎన్నికలో ఉన్న రాజు కాదు సౌలు. కానీ సౌలుకి దేవుడు అంత గొప్ప బాధ్యత అప్పగిచ్చాడు. కేవలం రాజు మాత్రమే, యాజకుడు కాదు. దహన బలులు సమాధాన బలులు అర్పించాల్సింది ఎవరు? యాజకుడు అర్పించాల్సింది ఇవి. కానీ సౌలు ఏం చేస్తూ ఉన్నాడు? సౌలు ఏం చేస్తూ ఉన్నాడండి? ఫిలిస్తీన్లు వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్నారని ఆ ప్రజలను చూసి, ఆ జనాన్ని చూసి భయపడి ఒక పక్క చెప్పాడు సమూయేలు ఏమని, నేను వస్తానని చెప్పాడు. కొంత ఆలస్యమైంది. ఎన్ని రోజులండి చూడండి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి, ఏమండి, గిల్గాలుకు రాకపోవట 7 రోజులు ఆగాడండి. రాలా. ఎవరు? సమూయేలు రాలా సౌలు దగ్గరికి. రాకపోతే ఏం చేయాలా? వచ్చేవరకు ఆగాల లేదా? ఏమైపోతారండి? ఫిలిస్తీన్లు వచ్చి పడతారనే భయం, లోకంలోని భయం అండి మనుషుల్ని అడ్డదారులు ఒకటానికి కారణం ఏందో తెలుసా? భయం ఒకటి, అత్యాశ ఒకటి, ఏమండి, రెండోది ఓర్పు లేని విధానం. ఈనాడు ఈ ఓర్పు లేకపోవడం, లేకపోతే ఎవరన్నా నిన్ను భయపెట్టి నిన్ను బెదిరించడం ద్వారానో, ఏమండి, ప్రమాదం. జాగ్రత్త, అడ్డదారులు తొక్కకూడదు. నీవు నమ్మిన దేవుడు, నమ్మకమైన దేవుడు, నమ్మదగిన వాడు. ఆయన మాట ఇస్తే మరిచిపోని దేవుడు. నీకు ఆ విశ్వాసం ఉండాలి కదా, నువ్వు ఎదురు చూడాలి కదా. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? సౌలు సమూయేలు రావడం 7 దినాలు అయిపోయిన తర్వాత ఆలస్యమైందని మళ్ళీ ఏం చేశాడు? దహన బలులు, ఏమండి, సమాధాన బలులు అర్పించాడు. అది అర్పించిన తర్వాత పని కాదు. తద్వారా ఏమైపోయింది? సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి చూశాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? ఏం చేశాడు? చేయకూడని పని చేశాడు. దేవుని ఆజ్ఞను మీరాడు. సోదరుడా, సోదరి, ఆలస్యమైంది కానీ దేవుడు తగు రీతిగా ఆయన నిర్ణయ కాలంలో ఆయన చేసే దేవుడు. ఆలస్యమైందని అడ్డదారులు దొక్కిన సౌలు ఏమైపోయాడు? తన రాజ్యాన్ని కోల్పోయాడు, తన జీవితాన్ని కోల్పోయాడు. చివరికి తన కత్తి మీద తానే పడి ఆత్మహత్య చేసుకున్న రాజు ఈయన. తెలుసా మీకు సౌలు మరణం ఏంటో తెలుసా? సౌలు తన్ను తానే పొడుచుకొని చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏంది? ఆలస్యం అవుతుందని సొంత పని చేశాడు. ఆలస్యం అవుతుందని ఏం చేశాడు? అతను దహన బలులు సమాధాన బలులు అర్పించడం మంచిది కాదు. మాత్రమే కాదు కానీ శత్రువులన్నీ సంపూర్తిగా నిర్మూలన చేయమంటే దేవుడు శ్రేష్టమైన దానిని దాచుకున్నాడు, రాజుని దాచాడు కదండి. తద్వారా ఎంత ప్రమాదం జరిగిందో మనకు తెలుసు. వారిలో ఆ సౌలు విడిచిపెట్టిన వారిలో నుండి హామాను వచ్చాడు. ఎస్తేరు గ్రంథంలో వచ్చిన హామాను ఎవరు తెలుసా? సౌలు చేసిన తప్పుకి ప్రతిఫలం ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో యూదులు అనుభవించాల్సి వచ్చింది ఇబ్బందులు. సోదరుడా, సోదరి, జాగ్రత్త.
ఆలస్యం చేసాడేమో ఒక దేవుడు, అది ఎట్టి పరిస్థితుల్లో ఆయన మర్చిపోడు. హబక్కూ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో చక్కని మాట ఉంటుంది. దేవుడు తన పనిని ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు? యెహోవా నిన్ను గూర్చిన వార్త విని ఆ నేను భయపడుచున్నాను. నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా ఆ నీ కార్యము నూతనపరచుము. ఉమ్, సంవత్సరములు జరుగుచుండగా ఉమ్, దాన్ని తెలియచేయుము. ఉమ్, కోపించునే గాని ఉమ్, కోపించునే వాస్తవ్యంలో జ్ఞాపకము తెచ్చుకొనును. ఉమ్, దేవుడు ఉమ్, దేవాలయాల నుండి బయలుదేరుచున్నాడు. ఉమ్, పరిశుద్ధ దేవుడు ఉమ్. పారాళ్ళ నుండి వెంచేయుచున్నాడు. ఆయన మహిమ చాలండి. 2వ అధ్యాయం హబక్కూ 2:3లో చూస్తే ఈ దర్శనం విషయమై నిర్ణయ కాలమున జరుగుతుంది. ఎప్పుడు జరిగిందట? నిర్ణయ కాలం ఒకటి ఉంది. దేవునికి నీ పట్ల ఒక నిర్ణయ కాలం ఉంది, నీ బిడ్డల పట్ల ఒక నిర్ణయ కాలం ఉంది, నీ యజమానుడి పట్ల ఒక నిర్ణయ కాలం ఉంది. అయితే నీవేం చేయాలి? దేవుని నిర్ణయ కాలాన్ని నీవు కనుగొనాలంటే దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ నిర్ణయ కాలం ఎప్పుడండి? దేవుడు తన నిర్ణయ కాలాన్ని తన దాసుల ద్వారా, తన వాక్యం ద్వారా ఆయన నీతో స్పష్టంగా మాట్లాడతాడు. అయితే నువ్వు ఎదురు చూడాలి. నిర్ణయ కాలం కొరకు ఎదురు చూడాలి. ఓడ నావికుడు, ఆనాడు శతాధిపతి ఓడ నావికుడు మాట విన్నాడు. అవును, ఎక్కువ మంది మాట విన్నాడు, ప్రమాదం జరిగింది కదా. సౌలైతే సమయాలు మాట వినకపోవడం ద్వారా ప్రమాదం జరిగింది కదా. అబ్రహాం అయితే హాగర్తో పోవడం ద్వారా ప్రమాదం జరిగింది. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆలస్యాలే కానీ, అవి దేవుని ఆలస్యంగా, మనుషులకు అది ఆలస్యం కానీ దేవునికి అది నిర్ణయ కాలం ఒకటి ఉంది. శారా విషయంలో కూడా అంటాడు, మీదటికి నిర్ణయ కాలమున నీ వడిలో కుమారుడు ఉంటాడంటే శారా లా నుండి ఏం చేస్తుంది? నవ్వుతుంది. ఎందుకు నవ్వుతుంది? అప్పటికే ఆమెకు 99 సంవత్సరాలు. ఏంది ప్రభువా 24 సంవత్సరాల నుంచి మాట చెబుతున్నావు, మా ఆయనకి అప్పుడు 75 సంవత్సరాలు, నాకు 65 సంవత్సరాలు, 65 కదా చక్కగా కనొచ్చిన అనుకుంది. ఆ రోజులు 65 సంవత్సరాలు అంటే పెద్ద విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు 100, 150, 180 సంవత్సరాలు బతికిన వాళ్ళు. అబ్రహాం 170 సంవత్సరాలు బతికినవాడు కదా, వాళ్ళకి పెద్ద విషయం కాదు. కాబట్టి 60 సంవత్సరాలప్పుడు దేవుడు చెబితే శారాకి ఇది బాగుందిలే, చక్కగా కనొచ్చిలే అనుకున్నామా. కానీ దేవుడు ఆలస్యం చేయడం వల్ల ఏమైపోయింది? 24 సంవత్సరాలు గడిచిపోయింది ప్రభువా. ఇప్పుడు వచ్చే సంవత్సరం కుమారుడు ఉంటాండి ఒళ్ళు అంటున్నావు, ఏడి అని నవ్వింది. ప్రభు అన్నాడు, శారా నువ్వు నవ్వనేలా అని అంటే భయపడిపోయామా. అయ్యో నేను నవ్వలేదయ్యా అని అంటుంది కదా. కానీ దేవుడు నవ్వామని చెప్పి వెళ్ళాడు. మీదటికి అదే సంవత్సరంలో ఏం జరిగింది? శారా గర్భం ధరించింది, చక్కని కుమారుడు పుట్టాడు కదా. ఇది మెరాకిల్ అన్నమాట. ప్రపంచ చరిత్రలో ఇది ఒక మెరాకిల్. దేవుడు ఎందుకు ఆయన అలా ఆలస్యం చేశాడు? ఆలస్యం చేయడానికి కూడా కారణాలు ఉంటాయి. మనకు ఆలస్యం అది ఆయన నిర్ణయ కాలం. ఆయన నిర్ణయ కాలం ఏంటంటే ప్రపంచ చరిత్రలో శారా అలా నిలిచిపోవాలి. ఆ యొక్క గర్భం గురించి ప్రపంచ మానవాళి మాట్లాడుకోవాలి. ఆ బిడ్డల గురించి అనేక మంది విని ప్రభువుని విశ్వసించాలి. ఆ కుమారుడు కలుగుటాన్ని బట్టి ఆ మహాదేవుని యొక్క గొప్పతనాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కానీ మనుషులు ఏం చేశారు? శారా ఏం చేసింది? ఇంకేముంది, నాకు స్త్రీ ధర్మం కూడా ఉడికిపోయింది, ఇంకేడ పిల్లలే, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు అనుకొని హాగరుతో బొమ్మని సలహా ఇచ్చి ఏమండి ఎంత పొరపాటు చేసింది. అయినా దేవుడు విడిచిపెట్టలేదు. 99వ ఏట హాగరు కుమారుడు కంది, శారా కుమారుడు కంది కదా. 99వ ఏట శారా కుమారుడు కంది. అదే మనం చూస్తాం కదా. ప్రియమైన సహోదరి, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. క్షమించండి, 99 అబ్రహాముకి 99 100వ సంవత్సరంలో కుమారుడు పుట్టాడు. అబ్రహాముకి 100 అంటే శారాకి ఎన్ని? 90 సంవత్సరాలప్పుడు కుమారుడు పుట్టాడు. 90 సంవత్సరాలప్పుడు పుట్టడం అంటే అది అసలు మెడికల్ పరిభాషలో అది కుదిరే పనే కాదు. కానీ దేవుడికి అసాధ్యమైంది ఏది లేదని ఆయన గొప్పతనాన్ని మనకు చూపిస్తా ఉన్నాడు. నమ్మాలి నువ్వు.
నీకు ఇది ఒక గొప్ప పాఠం దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. అమ్మా, నీకు అసాధ్యం అనిపిస్తూ ఉందా? డాక్టర్లు అసాధ్యం అన్నారా? ప్రజలు అసాధ్యం అన్నారా? ప్రజలు ఎగతాళి చేస్తున్నారా? నీ బిడ్డల గురించి కానీ, నీ భర్త గురించి కానీ, నీ కుటుంబం గురించి కానీ, నీ గురించి కానీ నిన్ను లోకం ఎగతాళి చేస్తుంది. లోకం నిన్ను గురించి నవ్వుకుంటుంది. వాళ్ళ గురించి చూడదు. ఎక్కువ మంది ఆలోచన నువ్వు తీసుకోవద్దు. అక్కడ అపోస్తుల కార్యాల్లో మనం చూసాం. వాళ్ళు ఏం చేశారు? ఎక్కువ మంది ఆలోచన చెప్తే ఎక్కువ మంది ఆలోచన తీసుకున్నాడు. వాడ నావికుడు మాట ఆలోచన తీసుకున్నాడు. ఎవరు? శతాధిపతి. తద్వారా ఏమైంది? ఆ వాడ బద్దలైపోయింది. నీ జీవితం బద్దలైపోకుండా ఉండాలనంటే, నీ జీవితం పాడైపోకుండా ఉండాలంటే, నీ జీవితం దేవుని యొక్క ప్రణాళికలో భద్రంగా ఉండాలంటే నువ్వు ఎక్కువ మంది మాటలు తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ యేసు క్రీస్తు మాటలు తీసుకోవాలి. యేసు ప్రభువుని నీవు నమ్మినట్లయితే ఆయన నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను అనేక సంగతులు రాసి సిద్ధం చేశాను, కానీ అవన్నీ చెప్పడానికి సమయం లేదు. ఇంకొకరిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తానండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం. మోషే కొండ దిగుట తడువు చేసినప్పుడు ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చి, లెమ్ము మా ముందు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. అబ్బా అబ్బా అబ్బా, చాలు చాలండి. ఎంత ఘోరమైన మాటలు మాట్లాడుతున్నారండి ఇక్కడ. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు యొక్క బానిసత్వంలో 420 సంవత్సరాలు వాళ్ళు బానిస సంఖ్యలలో నలిగిపోయి ఫరో యొక్క కొరడా దెబ్బలు తిని ఫరో పెట్టిన హింసలు భరిస్తున్న ఈ ప్రజలు దేవుడిని మొరపెట్టినప్పుడు ఆయన వారి కొరకు ఒక మోషే అనే నాయకుడిని సిద్ధం చేసి పంపించాడు. ఆ ప్రజల నుండి, ఫరో యొక్క బానిసత్వం నుండి, ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన మోషేని గురించి వీళ్ళు చెబుతున్న స్టేట్మెంట్ ఏంటండి? ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు. అబ్బా, ఎంత ఘోరమైన మాట. సోదరుడా, సోదరి, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని మేలులు దేవుడు నీ జీవితంలో చేశాడు. ఆ మేలులను గుర్తుపెట్టుకున్నావా? ఈరోజు నువ్వు ఒక్కసారి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూడండి. ఎంతమంది వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటుంటారో. చిన్న చిన్న పిల్లలకి హార్ట్ స్ట్రోక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు, షుగరు, బీపీ, థైరాయిడ్, ఏమండి, కీళ్ళ వ్యాపులు, నొప్పులు అని అనేక రకాల సమస్యలు వయసుతో సంబంధం లేకుండా అల్లాడిపోతూ ఉన్నారు కదా. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే దేవుని కృప కాదా ఇది? దీన్ని ఏమంటారు? ఇంకా వారు 420 సంవత్సరాలు ఫరో యొక్క దెబ్బలు తిని 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 అలసిపోతున్న వాళ్ళు ఈరోజు ఆ మోషే వాళ్ళ నుంచి విడుదల చేసి ఎర్ర సముద్రం దాటించి వాళ్ళని క్షేమంగా తీసుకొస్తే, మోషే ఎక్కడికి వెళ్ళాడు అంటే మోషే వీరికి పదాజ్ఞలు తీసుకురావడానికి కొండ మీదకి వెళ్ళాడు. దేవుడు ఆ ప్రజలకు కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు, కొన్ని నియమాలు ఇవ్వడానికి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. పైన దేవునితో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. చూడండి, వచ్చిన 7 చూద్దాం. పైన ఉన్న దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. 7వ వచనం 32:7. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు ఏమైపోయారట? ఏమ్మా, ఐగుప్తు నుంచి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారని మోషే అని మాట్లాడుతున్నాడు. మోషే మాటికి బతిలాడుతున్నావు వాళ్ళ గురించి. వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు చెడిపోయి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తమ కొరకు పోత దూడను చేసుకొని దానికి సాగిలపడి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుంటా ఉన్నారమ్మా. ఎంత ఘోరమైన ఏమండి దుష్కార్యం చేస్తా ఉన్నారు వీళ్ళు. విగ్రహారాధనని దేవుడు వ్యభిచారంతో పోల్చి మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథంలో. వ్యభిచారానికి యేసేపు పెట్టుకున్న పేరేంది? ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నేను ఎలాగ తప్పించుకుంటాను? వీళ్ళేం చేస్తున్నారు? ఏమండి, ఐగుప్తు నుండి మమ్మల్ని తప్పించిన దేవుడు ఇదే అని ఒక పోత విగ్రహాన్ని బంగారంతో చేయబడిన దూడను తయారు చేసుకొని వాళ్ళు తిని తాగి ఏమంటే చిందులేస్తూ దేవుడిని విసర్జించాడు.
కారణం ఏం తెలుసా? మోషే వారి కొరకే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ఆజ్ఞలు కట్టడలు తీసుకొని రావడానికి వెళ్ళిన మోషే ఆలస్యమైనందుకు వీళ్ళు ఏం చేయాలా? కింద కూర్చొని ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. కానీ ఏం చేశారు? అడ్డదారులు వెతుక్కున్నారు. అప్పటి వరకు వాళ్ళని నడిపించిన దేవుడు, అప్పటి వరకు ఎర్ర సముద్రం ఎదురు నిలబడింది. వాళ్ళు వచ్చారు ఐగుప్తు నుండి. వారికి మొట్టమొదటి వచ్చిన శ్రమ ఏంటంటే ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనకాల పొమ్మన్న ఫరో తన హృదయం కఠినపరుచుకొని మళ్ళా 600 ఇనుప రథాలు తీసుకొని బయలుదేరి వాళ్ళ మీదకి వస్తున్నాడు. వాళ్ళు మళ్ళీ కొట్టి చంపి తీసుకెళ్లాలని వస్తామన్నాడు. ఇప్పుడు మధ్యలో ప్రజలు ఉన్నారు. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఫరో రథాలు ఇనుప రథాలు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు అల్లాడిపోతా మళ్ళీ మోషే దగ్గరకు వచ్చి గోల్ చేస్తున్నారు. మనందరికీ బాగా తెలుసు, మోషే తన కర్ర ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఆరిన నేల మీద లక్షల మంది జనాభా బయలుదేరి వెళ్ళారు. ఆరిన నేల మీద బయలుదేరి వెళ్ళారు. ఏ సముద్రం దాటి వాళ్ళు వెళ్ళారో నడిచి, అదే సముద్రంలోకి శత్రువులైనా ఐగుప్తీయుల సైన్యం, ఫరో సైన్యం కూడా వాళ్ళని వెంటబడి సముద్రంలోకి దిగి వచ్చినప్పుడు మళ్ళా మోషే తన కర్ర ఎత్తి ప్రార్థన చేయగా ఆ సముద్రం మళ్ళా మూసిపోయినప్పుడు ఆ సముద్రంలో పడి ఆ ఇనప రథాలు, ఆ సైనికులు, ఆ శతాధిపతులు అందరూ కూడా అక్కడే కూలి చనిపోయారు. ఇప్పటికీ ఆ ఎర్ర సముద్రం యానవాళ్ళు బయటకు కనపడతానే ఉన్నాయి. మనకి ఆర్కియాలజిస్టులు చూపిస్తూ ఉన్నారు. ఆ ఇనప చక్రాలు, ఆ రథాలు, ఆ మనుషులు అవన్నీ సంబంధించినవి ఇప్పటికీ మనకి బయటపడి తీసుకొచ్చి ఆ యొక్క ఎగ్జిబిషన్లో పెట్టి చూపిస్తున్నారు. ఇంత మేలు చేసిన దేవుడిని వాళ్ళు ఎంత తొందరగా మర్చిపోయారండి. మాత్రమే కాదు, అక్కడ నుండి వాళ్ళు 40 సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళకి పగలో ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభంగాను, రాత్రి చలిలో వణిగిపోకుండా అగ్నిస్తంభంగాను, వాళ్ళ చెప్పులు చినిగిపోకుండా, వాళ్ళ బట్టలు చినిగిపోకుండా, వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా వారికి సహాయంగా ఉండి వారికి ఆకాశం నుండి మన్నా ఇచ్చి వారిని భద్రపరిచిన దేవుడిని వాళ్ళు అంటున్న మాట ఏందో తెలుసా? ఏమన్నారు చూడండి, వచ్చిన 7లో యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, ఇదిగో ఈ మనుషులు చెడిపోయారు, నేను వారిని నిర్ణయించిన తాను వాళ్ళు తొలగిపోయారు. వాళ్ళు ఏమన్నారు? ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ దేవుడు ఇదే అని. ఎవరండి వాళ్ళని ఐగుప్తు నుంచి రప్పించింది? దూడనా? పోత దూడ వాళ్ళని ఐగుప్తు నుంచి రప్పించిందా? ఎంత త్వరగా వాళ్ళు మానవుడు దేవుని మేలులు మర్చిపోతాడు అని మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలే ఒక ఉదాహరణ. దేవుడు చేసిన మేలులు మర్చిపోతాడు, దేవుని కార్యాలు మర్చిపోతాడు, ఆ ప్రభువు యొక్క గొప్పతనాన్ని మర్చిపోయి ఈనాడు నీవు నేను కూడా ఆయన్ని మర్చిపోయిన వారిగా ఉన్నాం కదా. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాలకు పూర్వం ఆయన ఆ కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన బలియాగం, ఆయన చేసిన రక్షణ కార్యాన్ని ఎంత త్వరగా ప్రజలు మర్చిపోతా ఉన్నారు. ఈనాడు ప్రభు దినం, ప్రభుని ఆరాధించాల్సిన దినం. ప్రజలు దేని కొరకు వెళ్తా ఉన్నారు? తినడం, తాగడం, సుఖించడంలో మునిగిపోతా ఉన్నారు. ఏవో కారణాలు చెప్పి ఆరాధనకు దూరంగా ఉన్నారు కదా. ఇప్పుడు ఐగుప్తులో ఆ ప్రజలు ఇశ్రాయేలు ప్రజలాగా అయితే దేవుణ్ణి దూషించి దూడను చేసుకున్నారో వారికి మనకి తేడా ఏంటండి? వారు ఎర్ర సముద్రం దాటిన సంగతి మర్చిపోయారు. వారు ఆ యొక్క ఆకాశంలో ఎండకి తట్టుకునే నీడగా ఆయనున్న మేఘస్తంభాన్ని మర్చిపోయారు. చలికి వణిగిపోకుండా అగ్నిస్తంభాన్ని మర్చిపోయారు. ఆకాశం నుంచి మన్నా తిన్న సంగతి కూడా మర్చిపోయారు. ఈనాడు యేసు ప్రభు వారు ఆకాశానికి భూమికి మధ్యలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వేలాడిన సంగతి మర్చిపోతా ఉన్నారు. నీ కొరకు నా కొరకు ఆయన శరీరం అంతా గాయపరచబడింది. ఆయన చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, పక్కలో బల్లెపోటు, ఇవన్నీ మర్చిపోతా ఉన్నారు. ఇవన్నీ చేసిన దేవుడికి నువ్వు ఆయన కోరుకునేదో తెలుసా? దగ్గర నుంచి కేవలం ఒక కృతజ్ఞత కోరుకుంటున్నాడు. ఆదివారం ప్రభుదినం ఆయన ఆరాధించడం ఎంత శ్రేష్టమైందో తెలుసా? ఆరాధన చేయుట మానను, స్తుతించుట మానను. ఆరాధన మానను, స్తుతించుట మానని పాటలతో పాడుతున్నాము, కానీ దాన్ని తగినట్లుగా మనంటున్నామా? ఆరాధన ప్రాముఖ్యం ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. ఆరాధన ఆదివారం ప్రభుదినం. ఆయన మన కొరకు చనిపోయి 3వ దినం ఆయన సమాధిని జయించాడు. దేని కొరకు తెలుసా? నీవు నేను రక్షించబడ్డానికి.
మన పాపాల నుంచి మనల్ని విడుదల చేయడానికి, మనం విమోచించిన దేవుడు ఆదివారం తెల్లవారుజామున ఆయన లెగిశాడు కనుకనే అపోస్తులు ఆదివారం ప్రభు దినంగా ఏర్పాటు చేశారు. ఆయన దినం, అది ప్రభు దినం అంటే ఆయన దినం. మనం తిని తాగడానికి, చిందులేయడానికి, ఎంజాయ్ చేయడానికి, లోకంలో సంతోషించడానికి, గంతులు వేయడానికి సమయం కాదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏమండి దూడం చేసుకొని తిని తాగి, ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తు నుంచి రప్పించిన దేవుడు ఇదే, నీవు కూడా దేవుని స్థానంలో ఆరాధనకు మానుకొని బయట దేనినైతే నువ్వు తింటూ తాగుతూ సుఖిస్తావో అది నీకు దూడ, అదే నీకు విగ్రహం. జాగ్రత్త సోదరుడా సోదరి, ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో మానుకోకూడదు. ప్రాణం పోయేంత వరకు ఏం చేయాలి? మనం ఆయన చేసిన మేలులు తలపోసుకుని, ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన బిడ్డలుగా జీవించాలని దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఆలస్యం చేసేవాడు ఆయన ఆలస్యమేమో కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో అడ్డదారులు తొక్కకూడదు కదండి. ఆయన ఆలస్యం చేసాడేమో కానీ ఆయన చేయక మానడు.